ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కృష్ణానది వరదల్లో ఒక 4 పడవలు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొనటం, వీటికి సంబంధించి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అనేటువంటి కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాల్సిందిగా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు పోలీసు అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం, పోలీసు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దీని వెనక ఒక కుట్రకోణం దాగి ఉందని, ఈ 5 పడవలను కూడా ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి గొల్లపూడికి తీసుకురావడం జరిగిందని, వరదకి ఒక్కరోజు ముందు ఈ పడవలను ఇక్కడకు తీసుకువచ్చి ఇక్కడ ప్లాస్టిక్ తాళ్లతోటి ఈ పడవల్ని కట్టేయటం జరిగిందని, ఒక్కొక్క పడవ బరువు 40 నుంచి 50 టన్నులు ఉంటుందని, ఇటువంటి వాటిని ఒక సాధారణ ప్లాస్టిక్ తాడుతోటి విడివిడిగా కట్టేసి లంగరేయాల్సినటువంటి పడవల్ని 3 పడవల్ని కట్టి ఒకే తాడుతో కట్టేయటం జరిగిందని, సో ఈ కారణం చేతే వరద ఉధృతి పెరగటంతో ఆ తాళ్ళు తెగిపోయి అవి కొట్టుకు వచ్చి బ్యారేజ్కి తగలటం జరిగిందని, అయితే బ్యారేజ్ కాలమ్స్కి కానీ పిల్లర్స్కి కానీ తగలకుండా అదృష్టవశాత్తు కౌంటర్ వెయిట్లకి తగలటంతో భారీ ప్రమాదం తప్పిందని, దీని వెనుక తలశీల రఘురాం బంధువు అలాగే నందిగామ సురేష్ అనుచరులు ఉన్నారని, ఈ పడవలు వాళ్లకు చెందినవే అని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నట్లుగా ఒక కథనం అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది.